హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం పీతల వేపుడు రెస్టారెంట్ స్టైల్లో క్విక్గా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎలాంటి నీచు వాసన లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే. నేను ఇప్పుడు చూపించబోయే ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. రైస్లోకి డైరెక్ట్గానైనా సైడ్ డిష్గానైనా కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఈజీ పీతల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక 1/2 కేజీ వరకు పీతలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంట్లోకి ముందుగా మసాలా పౌడర్ను ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కోర్సుగా పౌడర్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతలన్నింటిని యాడ్ చేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ 3 పీతలకి బాగా పట్టేలా కలుపుకుంటూ పీతల కలర్ మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా పీతల కలర్ మారిన తర్వాత ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి ఒక 2-3 వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కలర్ మారేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కూడా కలర్ మారేంత వరకు 2 కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు కలర్ మారిపోయిన తర్వాత దీంట్లోకి కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకుందామండి. దానికోసం రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను. మీరు మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీతలను కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం పీతలకి బాగా పట్టేలా ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ నీళ్లు మొత్తం ఆవిరైపోయేంత వరకు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గించడం వల్ల లోపల వరకు బాగా ఉడికిపోతుందండి పీత. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూతను తీసి ఒకసారి అంతా బాగా కలిపి చూడండి. మొత్తం నీళ్ళన్నీ అయిపోయినట్లయితే దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. పీతల్లోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను కరివేపాకు. మీరు మీ రుచికి తగ్గట్టుగా ఫ్లేవర్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా కరివేపాకును కూడా యాడ్ చేసి అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా చేసుకొని పీతల వేపుడు రెడీ అయిపోతుంది. ఇది చేసుకోవడం ప్రాసెస్ చాలా ఈజీగాని టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం తప్పకుండా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.